ప్రతిరోజు మనం శ్రీకృష్ణుడి తత్వం చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ మెగా పిరమిడ్ రావాలి, ఇక్కడ కృష్ణుడు మెగా విగ్రహం రావాలి అన్న సత్సంకల్పంతో గీతామృతాన్ని మనం పొందుతున్నాం, గీతా వికాసాన్ని చేసుకుంటున్నాం. సో ఈరోజు 9వ రోజు. మధ్య మధ్యలో కొంచెం అతిథులు ఎక్కువ రావడం వల్ల మనం సబ్జెక్టులో ముందుకు వెళ్ళలేకపోయాం, సిలబస్ పూర్తి చేయలేదు. నో ప్రాబ్లం, అందరు అతిథులు మనం సంతోషపెట్టాం, అతిథులందరికీ మనం అవకాశం ఇచ్చాం. సమయం కొంచెం తక్కువ రావడం వల్ల కవర్ చేయలేదు. అయితే ఇది మొత్తం నేను చక్కగా సామాన్యులకి భగవద్గీత అర్థమయ్యే విధంగా ఒక ఫిలాసఫీ నా సామాన్య విషయాల్లో తయారు చేసి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సద్గురు మూమెంట్ వంశీ అని కొట్టండి, సద్గురు మూమెంట్ వంశీ అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో గీతా వికాసం అన్న ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ 18 అధ్యాయాల గురించి సెలెక్ట్ చేసుకొని మన అందరం ఈజీగా అర్థం చేసుకునే విధంగా నేను తయారు చేసి పెట్టాను. సో దాన్ని మనం హ్యాపీగా తీసుకుందాం. సో ఏదేమైనా మనందరం ఈ జగత్ మొత్తం గురువులు అవ్వాలి, మనందరం గురువులను తయారు చేయాలి. పత్రికారు వచ్చిన పర్పస్ ఏంటంటే అందరినీ మాస్టర్స్గా తయారు చేయాలి. గురువు అంటే మాస్టర్స్గా తయారు చేయాలి, అదే టార్గెట్. సో మనం మాస్టర్స్ అయ్యాం, మనం కూడా మరింతమంది మాస్టర్స్ని తయారు చేయాలి. ఇంకా మనకి వేరే మిషన్ ఏం లేదు. ఈ లోకంలో మనకున్న మిషన్ ఒకటే, మనుషుల పట్ల ఒకటే మిషన్, అందరినీ మాస్టర్స్గా తయారు చేయాలి. ఇంకా జీవహింస ఎందుకు జరుగుద్ది? మాస్టర్ చేస్తాడా? నో, ఎవడో చేయడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు చెప్పను, ధ్యానం చేస్తాడు, టీనేజ్ అబ్బాయి. సరే, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయ్యాడు, ధ్యానానికి దూరం అయ్యాడు. ఫస్ట్ ధ్యానం చేశాడు, శాకారంలో ఉన్నాడు, అన్ని నేర్చుకున్నాడు. మళ్ళీ బ్యాడ్ ఫ్రెండ్స్తో తిరిగాడు, మందుకు అలవాటు అయ్యాడు. ఈరోజు వాడు పాడైపోయాడు, వాడి లైఫ్ పాడైపోయింది. అంటే డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు, ఇంట్లో గొడవలు పడుతున్నాడు. ఇంకా వాడి పేరెంట్స్ కూడా తరిమేశారు. అలాంటి రోడ్డుని బయట ఉన్నాడు అలాంటి అబ్బాయి. ఓకే అండి, అండర్లైన్ చేసుకోండి. ఈ అబ్బాయి ఈ మధ్యన వచ్చాడు, తాగేసే ఉంటాడు, ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు. వాడి ఫ్రెండ్ చెప్పాడు అనమాట నాకు వచ్చి, వాడు రే ఇక్కడ నాటుకోడి బాగుంటుంది, ఫ్రై బాగా కాల్చి పెడతారు ఇక్కడ ఈ ట్రైబల్స్ ఏరియాలో, అది తిందాంరా అన్నాడంట. వాడన్నాడంట, అరే ఏదైనా చేస్తాను కానీ అది మాత్రం చేయండి అన్నాడంట. అంత తాగుడు మద్యములు బానిస అయిపోయి అసలు తల్లిదండ్రులతో కూడా చిత్కరించుకోవడం వ్యక్తి వాడు అది మాత్రం తీసుకోలేదంటే పత్రిసారు ఈ శాకాహారము అహింసా ధర్మాన్ని ఎంత లోతుగా బీజం పెట్టాడో మీరు ఆలోచించండి. అవునా కదా? ఇంకా మిగతాయన్నీ మనకెందుకండి, మన టార్గెట్ ఇదే. ప్రతి ఒక్కడు, ఓకేనా సౌండ్, ప్రతి ఒక్కరు గురువు గారు ఆల్రెడీ బీజాలు వేసాడు. మీరు ఇంకేం లేదు, చేయడానికి ఏం లేదు. హింస చూడదు, హంస పక్కడు. హంస అంటే శ్వాసను పట్టుకో, హింసదులేయి. ఈ రెండు ఆల్రెడీ నరల్లోకి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి, దీన్ని మార్చి చెప్పడం కూడా అవదు. వాడు అటు తిప్పి చెప్తాడా, ఇటు తిప్పి చెప్తాడా, అటు నుంచి చెప్తాడా, ఇటు నుంచి చెప్తాడా, అనవసరం. మీరు చూడండి, ఏ సినిమా అన్నారు చూడండి, దేవదాసు, కాంచనమాల, కన్నమ్మ కాలం నుంచి 80s సినిమా నుంచి 2026 సినిమా దాకా అన్ని సినిమాల్లో కామన్గా ఉండేది ఒకటే వర్డ్. ఏంటది చెప్పరా? ఏంటి? లవ్. అడిదిప్పు ఇడిదిప్పు, అడిదిప్పు ఇడిదిప్పు. ఏ సినిమా అయినా లవ్ అనేది కామన్, అవునా కదా? హీరో హీరోయిన్ మధ్య లవ్ కెమిస్ట్రీ కామన్. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్ని విభాగాలు, ఎంతమంది మాస్టర్లు, ఎన్ని రూపాలన్నా ఉండని, ఈ రెండు అయితే చెప్పాలి, శాకాహారము, ధ్యానం. ఇంకెంతకంటే ఏంటి కావాలి మీకు? కనుక ఈ వ్యత్యాసాలను అవతల పారేసి మన టార్గెట్ ఏంటి అంటే, ఇందాక ఆయన చెప్పారు కదా రాజజగపతిరాజు గారు, రోజుకి ఇన్ని కోట్ల ప్రాణులు చనిపోతున్నాయని. మన టార్గెట్ ఒకటే, అందరినీ మాస్టర్స్గా తయారు చేయాలి. జీవహింసకి వ్యతిరేకంగా మనం అందరినీ ఎరుకపరచాలి. అది తప్ప ఇంకేం లేదండి. ఇంకేం చూడకండి. గుర్రానికి కళ్ళెలు కట్టినట్టు మీ కళ్ళకి కట్టండి. వాడట్ట చేశాడు, వీడట్ట చేశాడు, ఈ ప్రభాకర్ అట్ట అంటాడు, వాడిట్ట అంటాడు. ఎందుకండి ఇవన్నీ? మీకు ఏమనంటే వాళ్ళు చూసుకుంటారు, యూనివర్స్ వాళ్ళు చూసుకుంటారు. మీకేంటి? వంశీగడ్ అలాంటోడు, వంశీ ఇది చెప్పకుండా ఇంకోటి ఏదో చెప్తున్నాడు, చెప్తా, నీకేంటి ప్రాబ్లం? యూనివర్స్ నేను చూసుకుంటాను, నీకేంటి? నువ్వే అధికారివి. మన ఫోకస్ లక్ష్యం మీదే ఉండాలి, పక్కా చూపు ఉండకూడదు. గుర్రానికి ఎలాగైతే గంతలు గడతారో మన ఫోకస్ లక్ష్యం మీద ఉండాలి. అంత పని ఉంది మీకు. ఈలోపు కాలం అయిపోతుంది. ఇంకా ఉండిపోతారు అనుకుంటున్నారండి భూమి మీద? ఇంకా కొడితే కొన్నాళ్ళు ఈ సినిమా అంతా, తర్వాత సినిమా అయిపోద్ది, థియేటర్ క్లోజ్, ఇంకో సినిమా అవుతుంది. పిఎస్ఎస్ఎం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, అందులో మనమే మారుతుంటాం. కనుక
మనకున్న అవకాశం కొద్ది రోజులే. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఏదో పర్మనెంట్ అనుకుంటున్నారేమో, భూమి మీద ఉండిపోతాం, చిరంజీవత్వం, ఇవన్నీ కథలే, అవన్నీ పక్కన పెట్టేయండి. లిమిటెడ్ టైం. అది ఆపేయి, ఆపి ఫ్యాన్ ఆపేసి, అక్కర్లా. లిమిటెడ్ టైం, టైం ఈజ్ ఓవర్, దగ్గరకు వస్తుంది. ఒకసారి వెనక్కి చూసుకోండి ఎన్నేళ్ళు వచ్చినాయో. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అని మీరు పాడినా కాలం పాడదు. కాలచక్రం తొక్కుకొని వెళ్ళిపోద్ది. అందుకని అవకాశం ఇప్పుడే ఉంది కాబట్టి అందరూ పని చేయాలి, జ్ఞాన సముపార్జన చెయ్యాలి. ఇది భగవద్గీత తత్వం. కూడా చెప్పలు కొడతాం. ఈరోజు భగవద్గీత లోపలికి వెళ్దాం. సో మనం ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు ప్రతిరోజు తెలుసుకున్నాం. సో నేను కొన్ని చెప్తాను మీకు. ఈరోజు ఇంపార్టెంట్ శ్లోకం, ఇంపార్టెంట్ చాప్టర్, క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది అర్థం అయితే అసలు మనకి ఎవరి మీద ఏ ద్వేషం ఉండదు, ఎవరి మీద ఏ బాధ ఉండదు, ఎవడు వాడేందుకు ఈడెందుకు ఈడెవడు ఆడేవాడు అనేమి ఉండదు. క్షేత్రజ్ఞము. ముందు నేను మీకు శ్లోకాల స్వరూపాలు చెప్తాను, ఆ నెంబర్స్ నోట్ చేసుకొని ఇంటి దగ్గర చదవండి. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఆ శ్లోకాలను రాగయుక్తంగా పాడి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు శ్లోకం రాదు కాబట్టి. ఓపెన్ చెప్పేస్తున్నా, శ్లోకం నాకు రాదు. మరి శ్లోకం రానాడు భగవద్గీత ఎలా చెప్తున్నాడు అని అనకండి, రూల్ ఏం లేదు, ఎవడేం చెప్పొచ్చు. నీకు ఒకసారి ఒక సంఘటన జరిగింది. నేను భగవద్గీత మీద గీతా వికాసం అని ఒక సీడీ తయారు చేశాను. భగవద్గీత పట్టుకోక ముందు ఒక సభకి వెళ్ళా. ఆ సభలో ఒక పండితుడు ఉన్నాడు. ఆయన అది ఇది చెప్తూ, ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తారు, తప్పు కాదు కదా. భగవద్గీత ఎవరైనా చెప్పచ్చు, వీళ్ళే చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? ఏమన్నా దానిలో మ్యాండేటరీస్ ఏం లేవు కదా. నువ్వు నేర్చుకో, నీకు తెలిసింది ఇంకోళ్ళకి చెప్పు. ఆయన పాప ఆయన బుక్ రాశాడు, ఆయన ఏదో చెప్పాడు. ఒక మాస్టర్ ఎవరో ఒక ఆయన, ఆ పండితుడు అంటాడు నా చెవి దగ్గరకు వచ్చి, ఈ మధ్యన ప్రతి యదవ భగవద్గీత చెప్పేవాడే అన్నాడు. అనగానే నేను అనుకున్నాను, అంటే నేను ఎదవనా? ఎందుకంటే నేను చెప్పలేదు, ఆ రోజు నుంచి చెప్పడం మొదలెట్టా. అయితే నేను కూడా ఎదవైపోవాలి కదా. ప్రతి యదవ భగవద్గీత చెప్పాడు అంటే ఈయనకి కడుపు మండిపోతుంది. ఆయన చెప్పేస్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. అతను చాలా సామాన్య భాషలో సహజంగా చెప్తున్నాడు ఒక మాస్టర్. ఈ పండితుడికి ఏమో మండిపోతుంది, ఈయన రాగం తీసి చెప్తుంటే ఆవిడ వినట్లా. అప్పుడు నా చెవి దగ్గరకు వచ్చి, ఈ మధ్య ప్రతి యదవ భగవద్గీత చెప్పేవాడేనండి అన్నాడు, మొహం ఇలా పెట్టి. నాకు అర్థమైంది ఆయనకు అసూయతో రగులుతున్నాడని. అయితే నేను కూడా ఎదవైపోతానండి అన్నాను. ఆ రోజు గీతా వికాసం పట్టుకున్నాను, పరిశోధన చేశాను, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశాను, సామాన్యులకు అర్థమయ్యేలాగా ఒక ప్యాకేజ్ తయారు చేశాము. అది నేను యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టేశాను, మనం కూడా రోజు చెప్పుకుంటున్నాం. సో ఈరోజు ఆ పరంపరలను మళ్ళా చెప్తున్నాను. గీత వికసించాలి మన హృదయాలు, గీత వల్ల మనం వికసించాలి, మన జీవితం వికసించాలి. ఇప్పుడు క్షేత్రజ్ఞుడిలోకి వెళ్దాం. క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే బాడీ, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. సింపుల్ గా చెప్పాడు. రెండు ఉన్నాయి, మీరందరూ ఒకటి కాదు, మనం రెండు. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని నిర్వహించేవాడు. మీకు దీని ఆధారాలు చూపిస్తాను. 5వ శ్లోకం 6వ శ్లోకాలు, దీన్ని నోట్ చేసుకోండి. 5, 6 2 శ్లోకాలు. ఇందులో ఏం చెప్తాడంటే వికార సహిత క్షేత్రం చెప్తాడు. అంటే వికారాలతో ఏ విధంగా ఉంటుంది, వికారాలు లేకుండా ఏ విధంగా ఉంటుంది క్షేత్రము, ఫిజికల్ బాడీ, దాని గురించి, మైండ్ గురించి చెప్తాడు అనమాట. అంటే మనం రెండు అన్నది ఫస్ట్ బేసిక్ ఫార్ములా. నాతో పాటు అందరూ చెప్పండి, నేను క్షేత్రజ్ఞుణ్ణి. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆత్మని. అర్థం, మనం రోజు చెప్పుకునేదే, నేను ఆత్మ పదార్థం. నీ క్షేత్రజ్ఞుణ్ణి అంటే ఈ క్షేత్రాన్ని పరిపాలించేవాడు నువ్వు. అంటే నీ శరీరాన్ని ఎవడు పరిపాలిస్తాడు? నువ్వే. ఏయ్ నొప్పి వచ్చిందా రా, మాకు రాదు. అయితే నువ్వు క్షేత్రజ్ఞుడిగా చెప్పాలి. క్షేత్రంలో చెప్తే మళ్ళీ పనిచేయదు. క్షేత్రజ్ఞుడిగా, ఆత్మస్వరూపంగా, దివ్యాత్మ స్వరూపాన్ని నేను, ఇది కేవలం దేహం, ఇది నా బాడీ, ఇది నేను ఒక బండిని అడుగుతున్నాను అన్న భావంతో చెప్పాలి. ఇక 2, మీరు ఎప్పుడు దీంతో మాట్లాడాలి. ఓకే, దీంతో మీరు గుర్ర బండి తోలుతున్నారండి, గుర్రాలతో మాట్లాడరా, దాన్ని దువ్వరా, దాన్ని మేత పెట్టి బాగా చూసుకోరా. అలాగే మీరు దీంతో కమ్యూనికేట్ అవ్వాలి. అది క్షేత్రజ్ఞుడి యొక్క రూల్ అది. అందుకని ఎప్పుడన్నా మీకు సమస్య వచ్చింది అనుకోండి, ఫస్ట్ దీంతో మాట్లాడండి. ఏం బంగారు, మొక్కల నొప్పులు వచ్చినాయా? సారీ బంగారు, నీ మీద ఎంత బరువు వేశాను, నా రుచి కోసం, మరి ఆత్మ యొక్క టేస్ట్ కోసమే కదా మింగాం అన్ని, అవి ఇవి తిని బాడీని పెంచాను. నీ మీద 50 కేజీలు వేయాల్సింది నేను 80 కేజీలు వేసాను, ఐఎమ్ సారీ. మాట్లాడాలి. అలా కాకుండా అయ్యి అదో మోకాలో దిక్కుమాల మోకాలో అంటారా, వాడేం చేస్తాడు? క్షేత్రం ఏం చేస్తుంది మీరు చెప్పండి. క్షేత్రజ్ఞుడు నువ్వు బండి సరిగ్గా వాళ్ళకి యాక్సిడెంట్ చేసి బండిని తిడతావా? కారు తోలుతున్నావు, గుద్దావు గోడకి, ఎదవకారు అంటావా? నీ బుద్ధి సరిగ్గా పనిచేయలేదు. ఏం తినాలో తినలేదు, ఏం తినకూడదు అలా మెయింటెనెన్స్ లేదు, నీ ప్రాబ్లం అది. అందుకని స్పీక్ విత్ యువర్ బాడీ. ఒక్కొక్కసారి వీడికి బాధ కలుగుతుంది, ఎవడో వీడిని తిడతాడు. అప్పుడు మీరేం చేయాలి? బాధపడకో,
వాడి సంగతి చూద్దాంలే అనాలి. ఎందుకని నువ్వు క్షేత్రజ్ఞుడివి. మీరు క్షేత్రం అనుకున్నారా మాయలో పడ్డట్టే. మళ్ళీ వాడిని వీడిని గొడవ పెట్టుకుంటారు, కొత్త కర్మలు చేస్తారు, తిడతారు. ఈ క్షేత్రజ్ఞుడు, నువ్వు క్షేత్రజ్ఞుడివి. ఈ క్షేత్రాన్ని అంటే ఈ దేహాన్ని పరిపాలించే ఒకానొక దివ్యాత్మ స్వరూపంవే. అప్పుడు వీడితో నువ్వు మాట్లాడాలా వద్దా చెప్పండి? నేను వాడు తిట్టాడా, బాధపడద్దులే, నేను ఇంత ముందు ఎప్పుడో ఏదో జన్మలో వాడికి లాస్ చేశాను, తిరిగి ఆ కర్మని ఈ రూపంలో తెచ్చాడు, సో దీన్ని అనుభవించినందుకు నీకు కృతజ్ఞతలు, లైట్ తీసుకో గురు అని వీడితో చెప్పాలి. మీరు సపరేట్ అవ్వాలి. సపరేట్ రియాలిటీ అంటారు దాన్ని, డివైడ్ అవ్వాలి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, దీన్ని సపరేట్ రియాలిటీ అని ఒక ఇంగ్లీష్ టైటిల్ పెడితే కొన్ని కోట్ల పుస్తకాలు అమ్మేశారు. భగవద్గీత మాత్రం ఎవడు చదవట్లా. ఒక్క చాప్టర్లో చెప్పేశాడు. మీరు వాళ్ళు ఇంతలా పుస్తకంలో దానికి ఎక్సర్సైజులు అవి పెట్టి ఒక్కొక్కడికి 1,50,000 ఫీజు. దీనికి స్పిరిచువల్ గురూస్ పెడతారు. ఇది హిమాలయాల్లో ట్రైనింగ్ కోర్సులు ఉంటాయి కదా, ఋషికేశ్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా, చాలా ట్రైనింగ్ ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో అంతా ట్రైనింగ్ ఇస్తారు కదా, 1,50,000 2,00,000 దేని మీద? క్షేత్రజ్ఞుడు. నేను నా మతిపోయింది వాళ్ళ సిలబస్ చూసి. ఇది ఆల్రెడీ భగవద్గీతలో ఒక చాప్టర్. చూసారా? స్పీక్ విత్ యువర్ బాడీ. నిన్ను వాడు తిట్టాడా, డోంట్ వర్రీ, నేను ఉన్నానులే, వాడి సంగతి నేను చూస్తా. నువ్వెట చూస్తావు? నువ్వు చైతన్యం కదా, స్పీక్ విత్ దమ్. మరొక చైతన్యంతో మాట్లాడలేవా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ భర్త బాధ పెడుతున్నాడు, తాగేసి వచ్చి బాగా కొడుతున్నాడు, లేకపోతే పిల్లల్ని పట్టించుకొని ఇబ్బంది పెడుతున్నాడు. ఎన్నిసార్లు వాడికి చెప్పినా ఎండో. ఎందుకంటే నువ్వు ఎవడికి చెప్తావు? నువ్వు క్షేత్రంతో చెప్తే ఎవడెండో. నువ్వు బండి వచ్చి నేను గుద్దిందండి, బండి నన్ను గుద్దకంటే ఆగుతుందా? ఎవడికి చెప్పాలి? డ్రైవర్కి చెప్పాలి, క్షేత్రజ్ఞుడికి చెప్పాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? ధ్యానంలో కూర్చోవాలి. క్షేత్రజ్ఞుడిగా మారాలి. అంటే దేహంగా ఉన్న నువ్వు ఆత్మస్వరూపంలోకి మారాలి, దివ్యాత్మ స్వరూపంలోకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆ క్షేత్రజ్ఞుడిని పిలిచి మాట్లాడాలి. దట్ ఈస్ కాల్డ్ సోల్ టాక్. కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది సోల్ టాక్ మీద, తెలుసా మీకు? 25,000 సోల్ టాక్ కోర్సు నేర్పిస్తే, ఒక్కడికి కోర్సు నేర్పితే 25,000. అది కృష్ణుడు ఫ్రీగా నేర్పించాడు. క్షేత్రజ్ఞుడు, నువ్వు క్షేత్రజ్ఞుడిగా మారి ఆ క్షేత్రజ్ఞుడితో మాట్లాడాలి. నేను ఇది చేశాను బాబాయ్. ఒకసారి ఏం జరిగిందంటే, భగవద్గీత చదివాను, అందులో పాయింట్ పట్టాను. ఓహో, నువ్వు క్షేత్రంగా ఏమీ చేయలేవు అంటే నేను ఆ పదాలే వాడుతున్నా. ఎందుకంటే కొంచెం ఎఫెక్ట్ ఉండాలి కదా, భగవద్గీత ఎఫెక్ట్ ఉండాలి కదా, ఆ పదం వాడుతున్నాను, అది అర్థం చేసుకోండి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే శరీరం, మనసు, బుద్ధి. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. ఓకే అండి? పద్దాక ఆ పదం చెప్తే బాగోదు కాబట్టి భగవద్గీతను గౌరవించాలి కాబట్టి ఆ పదాలు వాడదాం. నేను దీన్ని స్టడీ చేసిన తర్వాత నువ్వు క్షేత్రజ్ఞుడిగా ఉండి ఏం చేసినా సాధ్యమవుతుంది చెప్పాడు. అన్ని చోట్ల తిరిగాను, నాకెవడు బ్యాంకులోనే ఇవ్వలా, ఇల్లు కొనుక్కోవడానికి ఒక 25 ఏళ్ళ క్రితం. అప్పుడు నేను ఏం చేశాను, నాకు ఈ సబ్జెక్ట్ తెలిసింది, సోల్ టాక్. సరే, ఒక చోటకి వెళ్ళాము, ఒక మేనేజర్ విల్లింగ్ కనపడ్డాడు. నా చేతిలో ధ్యాన జగత్ బుక్ ఏదో ఉంది, ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ ఉంది. ఆయనకి ఇచ్చాను, మేము ధ్యానం చెప్తాం సార్ అంటే, సార్ మీరు మంచోళ్ళు నాకు తెలుస్తుంది, కానీ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అది ఏదో అని చెప్పాడు. అంటే వీళ్ళని సాటిస్ఫై చేయాలి ఫస్ట్. ఏం చేశాను తెలుసు? ఇంటికి వెళ్ళాను, ధ్యానంలో కూర్చున్నాను, ధ్యానంలో డీప్ లోకి వెళ్ళాను. అప్పుడు ఎవరు నేను? భౌతికంగా ఉంటే ఎవరు నేను? క్షేత్రము. కళ్ళు మూసి డీప్ లోకి వెళ్ళాక ఎవరు? క్షేత్రజ్ఞుడు. రెండు నేనే. అప్పుడు ఆ క్షేత్రజ్ఞుడిని పిలిచాను. బ్యాంక్ మేనేజర్ సోల్, బ్యాంక్ మేనేజర్ యొక్క క్షేత్రజ్ఞుడా, కమాన్, వచ్చినందుకు ఇన్వైట్ వచ్చినందుకు కృతజ్ఞతలు. నేను సత్యంలో ఉంటాను, ధర్మంలో ఉంటాను, నాకు నువ్వు సహాయం చేయి. నా దగ్గర ఏ ఉద్యోగము లేదు, కానీ నాకు లోన్ ఇవ్వు, నేను మాట తప్పను, మడమ తెప్పను, కడతాను అని ప్రామిస్ చేశా. ఓకే, కరెక్ట్గా 2వ రోజు బ్యాంక్ వెళ్ళాను, ధ్యానాన్ని క్లోజ్ చేశాను. తర్వాత బ్యాంక్ వెళ్ళాను, లోన్ శాంక్షన్ చేశాడండి. ఎన్ని వనరులు ఇలాంటివి తెలుసా నాకు? మీరు ఎవరితో మాట్లాడతారు? వీడితో ఎందుకు మాట్లాడతారు? పత్రిసారు ఒకసారి స్టేజ్ దగ్గర ఎవడో గొడవ పెట్టుకున్నాడు, ఏదో అరిచాడు. గురుగారు వెంకెలా చూసి, నీ సంగతి ఇక్కడ కదా అక్కడ చూస్తాను అన్నాడు. 3వ రోజు కల్లా ఆడు మారిపోయాడు, వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు గురుగారికి, సారీ సార్ అని. ఎందుకు మనుషులతో మీరు గొడవ పెట్టుకుంటున్నారు? మనుషులతో మాట్లాడుతున్నారు ఎందుకు? వాడి క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, వాడితో మాట్లాడండి. సోల్ టాక్ రాదా? సింపుల్. ధ్యానంలో కూర్చుంటే మీరు క్షేత్రజ్ఞుడు అయిపోతారు. మరి వాడికి ఒక క్షేత్రజ్ఞుడు ఏడుస్తాడు కదా, ఆ విషయం కింద వాడికి తెలియదు, నీకు తెలుసు కదా. వాడిని ఇన్వైట్ చేయి, స్పీక్ విత్ దమ్. అప్పుడు వాడి నుంచి ఇటుకి మెసేజ్ వెళ్తుంది, వాడికి హెల్ప్ చేయి. పైనుంచి కిందకి మెసేజ్ ఇస్తాడు. ప్రతి ఒక్కడికి ఒక క్షేత్రజ్ఞుడు ఉంటాడు. ఆ క్షేత్రజ్ఞుడు క్షేత్రానికి మెసేజ్ పెడతాడు, హెల్ప్ చేయని, చచ్చినట్టు చేస్తాడు. ఒకవేళ చెయ్యలేదు అనుకో, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఇది యుద్ధాలు మార్చుకునే పద్ధతి. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక మేడము నా మీద బాగా విపరీతంగా బ్యాడ్ ప్రచారం చేసేది.
నా కర్మగాలి మా వైజాగ్లో వంశీ అన్న పేర్లు 3 ఉన్నారు ఆ రోజుల్లో. నేను 4వ వాడిని అనమాట. 4 వాళ్ళు ఏం చేసినా నా పేరు వచ్చేది. వంశీ ఇలా అన్నాడండి అని వచ్చేది. ఆమె నా మీద పడిపోయేది వచ్చి. వాళ్ళెవరో నాకు తెలీదు, నా మీద ఎందుకు పడుతుంది ఇది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా ఆమె అర్థం చేసుకోదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది, నన్ను పిచ్చి పిచ్చిగా వేసుకునేది. నాకు కూడా తెలీదు, ఆ 3 ఉన్నారన్న విషయం నాకు కూడా తెలియదు. ఏమో తర్వాత తెలిసిందనమాట. సరే అమ్మ నేను కాదమ్మా, నేను వాళ్ళెవరో నాకు తెలియదు, అసలు నాకు పరిచయం లేదు. లేదు నువ్వు అమ్మాయిని ఇలా అన్నావంట, వాళ్ళు ఏదేదో ఉంటాయి కదా అన్ని. నేను ఆశ్చర్యపోయాడిని, ఏమిటి మా ఎందుకు నా మీద అలా రాళ్ళు వేస్తుంది, భయంకరంగా ట్రీట్ చేసేది నన్ను. అంతే ధ్యానంలో కూర్చున్నా, క్షేత్రజ్ఞుడిని అయిపోయాను. ఆమెను పిలిచాను, మేడం వచ్చినందుకు ధన్యవాదాలు, మీ వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నేనైతే ధర్మంలో ఉన్నాను, అదిగో ఈశ్వరుడే సాక్షి, ఎక్కడ అధర్మం చేయలేదు, ఎక్కడ మాట తప్పలేదు, ఎక్కడ నేను అన్యాయం చేయలేదు, చేసుంటే ఆ కర్మ నేను తీసుకుంటా, నేనైతే నా తప్పేమి లేదు, నేను నీకు చెప్తున్నా, మీ వాడికి చెప్పు. మీ వాడంటే ఎవరు? క్షేత్రజ్ఞుడు. ఎవరు క్షేత్రజ్ఞుడు? నేను ఎవరితో క్షేత్రం కాడు, ఎవరితో అయితే నేను మాట్లాడుతున్నాడు వాడి తాలూకాడు. ఎంత సులువు తెలుసా మనుషులు మార్చేయడం ఇలాగా. ఆమె కరెక్ట్ గా వారం రోజులు వచ్చి నాకు సారీ చెప్పిందండి. నాన్న సారీ నాన్న, నేను పొరపాటు పడ్డాను నాన్న అని చెప్పింది నాకు. ఇంక వీళ్ళతో ఎంతమందిని నమ్మిస్తారు మీరు, ఎంతమందిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఈ రోజు నుంచి డోంట్ డూ దాట్, ఎవరి మీద యుద్ధాలకు వెళ్ళకండి, ఎవరితో మాట్లాడకండి. అయితే దీన్ని మిస్యూజ్ చేయకండి, ఇలాంటి పబ్లిక్ లో చెప్పకూడదు యాక్చువల్ గా. ఇంక మీరు ఈ రోజు కూర్చొని నాయన క్షేత్రజ్ఞ నాకు ₹1,00,000 అప్పి అలాంటివి చేయకండి. లేకపోతే నన్ను ప్రేమించు, మీ క్షేత్రజ్ఞుడు ప్రేమించమని చెప్పు, ఇలాంటి పనికిరావు. ధర్మాధర్మాల విచక్షణ ఉంటది. యాక్చువల్ ఉంది, అది కూడా ఉంది. దీన్ని చాలా పరిశోధన చేశాను దీని మీద, ఇవన్నీ పబ్లిక్ లో చెప్పలేను. మెస్ప్రెజ్ ఎట్లా చేస్తారు అనుకున్నారు? వాడి కళలో చూసి చేస్తారు అనుకున్నారు? కాదు, వాడి క్షేత్రజ్ఞుని చేస్తాడు. అది ఒక మంత్రయానం ఉంది, చాలా కాన్సెప్ట్ ఉంది దీని మీద. అదంతా వద్దు, మనం అటు వెళ్ళొద్దు. మనం ఎన్లైటైన్మెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనము సోల్ టాక్ చేయాలి, భూమి మీద యుద్ధాలు చేయకూడదు. నువ్వు ధర్మంలో ఉండాలి, ముందే చెప్తున్నాను మీకు, లేకపోతే మీరు ఎఫెక్ట్ అవుతారు. తెలుసు కదా, చేతపడి చేసినప్పుడు సరిగ్గా చేయకపోతే అది వచ్చి పట్టు ఈడు దెబ్బైపోతాడు, అలాగవుతారు. అందుకని గురువులు ఇలాంటి చెప్పరు, ఇలాంటి చాలా విజ్ఞాన రహస్యాలు ఉన్నాయి. అందుకే భగవద్గీతని గురువులు సమక్షంలో వాడు ఎలిజిబుల్ అయితేనే చెప్తారు. కానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నా, ఎందుకంటే ధ్యానులు శాఖారులు మించిన ఎలిజిబుల్ ఎవరయ్యా ఈ లోకంలో? ధ్యానులు శాఖారులు మించిన ఎలిజిబుల్స్ ఎవరు లేరు, మిస్యూజ్ చేయరాళ్ళు. ఇది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒకడు భయంకరమైన డ్రగ్గిస్ట్ అయ్యి వాడు కాన్షియస్ కోల్పోయి తల్లిదండ్రులతో కూడా బాధ పెడుతున్న వాడు మాంసం తినలేదంటే అంతకన్నా గొప్ప విషయం ఆడుందండి ఇంకా చెప్పండి. వాడు భగవద్గీతకి ఎలిజిబుల్. సో మిత్రులారా, క్షేత్రము క్షేత్రగుణం అర్థమైంది కదా. సో ఈ రోజు నుంచి చెప్పండి, నేను ఎవరు? నేనెవరు కాదమ్మా, నేను ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎవరు? క్షేత్రజ్ఞుణ్ణి. చెప్పండి అమ్మా, నేను ఎవరు? నేను ఎవరు? క్షేత్రజ్ఞుణ్ణి. అయిపోయింది అంతే. మహానుభావులు మీలాంటి దేవతలు ఉండబట్టే మాలాంటి వాళ్ళ బతికేతనం. మాలాంటి వాళ్ళు క్లాసులు చెప్పుకుంటున్నారంటే మీలాంటి పరమాత్మలు ఉండబట్టే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభాకరా నేను వస్తాను ఏదో చెప్తాను, ఇంకోళ్ళు వస్తారు వాళ్ళు ఏదో చెప్తారు, ఇంకో స్వామి చెప్తాడు ఆయన ఏదో చెప్తాడు, ఈయనేమో అదే పొల్ల ఎలా పెడితే శక్తి అంటాడు, ఈయనేమో పొల్ల ఎలా పెడితే శక్తి అంటాడు, వాళ్ళేమో ధ్యానం చేస్తే శక్తి అంటారు. అన్ని అంటారబ్బా, అన్ని ఉంటారండి, మీరే దేవుళ్ళు అండి. ఈయనేవాడే దేవుడు. అందుకే పత్రిసారి ఏమంటారు తెలుసా, మై డియర్ గాడ్స్ అంటాడు చెయ్యాలా పెట్టి. మీరు ఎప్పుడైనా గమనించారా? మై డియర్ గాడ్స్ అని అంటే ఎప్పుడు కూడా మీరు చూసారు, చూసుకోండి ఏ వీడియోలైనా, పత్రిసారి చెయ్యాలా పెట్టి మై డియర్ గాడ్స్ అంటాడు. ఎవరిని? వినేవాళ్లే దేవుళ్ళు. ఓకే, రెండో పదం ఏమంటాడు? మై డియర్ మాస్టర్స్ అంటే మనల్ని అంటాడు, మన మాస్టర్స్ ఆయనకి. గాడ్స్ అంటే వినేవాడు, మాస్టర్స్ అంటే సేవ చేసేవాళ్ళు. కనుక మీరే దేవుళ్ళు. మీకు మరొకసారి అభినందనలు. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో క్షేత్రజ్ఞుడు ఈ పదం ఎప్పటికీ మర్చిపోకండి. సో ఇప్పుడు నీకు ఎవరితోన్నా కాంట్రవర్సీ వచ్చింది, నీ హస్బెండ్ లేకపోతే నీ ఆడపడుచో లేకపోతే నీ మిత్రుడో ఎవడో నిన్ను మోసం చేశాడు, వాడు నిన్ను చేయలా, నీ క్షేత్రాన్ని చేశాడు. అర్థమైందండి? నిన్నెవడేం చేయడు, నిన్నేం చేయలేడు కూడా. నైనంత చిందంతి శస్త్రాన్ని విన్నాం కదా ముందు శ్లోకాల్లో. సో దే కాంట్ డూ ఎనీథింగ్, ఎవడు ఏమి చేయలేడు. మీరు కళలో కూడా మర్చిపోకూడని పదము నేను క్షేత్రజ్ఞుడను, దివ్యాత్మ స్వరూపాన్ని అని చెప్పుకోవాలి. దీని ఆధారం ఎక్కడుందంటే 7 నుంచి 11 శ్లోకాలు ఖచ్చితంగా చదివి అందులో పాయింట్స్ నోట్ చేసుకోండి. 7 to 11
క్షేత్రజ్ఞుల విభాగ యోగం అన్న అధ్యాయంలో 7 to 11 శ్లోకాలు నోట్ చేసుకొని దాన్ని బాగా స్టడీ చేయండి. ఎందుకంటే తత్వజ్ఞాన ప్రాప్తికి జ్ఞానమే సాధన అని తేల్చాడు. మీకు తత్వజ్ఞానం రావాలన్నా, క్షేత్రజ్ఞుడు శక్తివంతం అవ్వాలన్నా, క్షేత్రం అంతా వికసించాలన్నా, అంటే విశ్వమంతా అవేర్ అవ్వాలన్నా జ్ఞానమే సాధన అని క్లియర్ గా చెప్పాడు. జ్ఞాన మార్గాన్ని పట్టుకోవాల్సిందే. జ్ఞానం అంటే జ్ఞాన మార్గం. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ జ్ఞాన చర్చే కదా. రోజుకి 3 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తున్నాం. వెరీ గుడ్. అంటే మాట్లాడే మనసుని బుజ్జగిచ్చాం. మిగిలింది క్షేత్రజ్ఞుడికి జ్ఞానాన్ని పోస్తున్నాం కదా. మాకు తెలిసిన విషయాలు మేము చెప్తున్నాం, వీరికి తెలిసిన విషయాలు వీరు చెప్తున్నారు. ఎంతో మంది గురువులు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జరుగుతుంది ఏం జరుగుతుంది? జ్ఞాన సభలే కదా. చెప్పలు కూడా ఉంది జ్ఞాన సభలకే. ఎందుకంటే క్షేత్రజ్ఞుడి యొక్క వికాసం జ్ఞానంలోనే ఉందని చెప్తుండే ఆయన. సేవ వేరు. మీరు మళ్ళీ సేవ చేస్తారు, అన్నదానాలు, గోదానాలు, లేకపోతే రక్తదానాలు, ఇలాంటివన్నీ చేస్తారు. అది వేరు. ఆ కాన్సెప్ట్ పుణ్యానికి సంబంధించిన కాన్సెప్ట్ వస్తుంది. జ్ఞానం రావాలంటే, తత్వ జ్ఞాన విచారం పెరగాలంటే, ఆత్మక్షేత్ర వికాసం పెరగాలంటే మీరు ఖచ్చితంగా జ్ఞానం వైపే మళ్ళాలి అని చెప్తున్నాడు ఆయన. దానికి ఆధారం కూడా నేను చెప్పాను. 7 to 11 తత్వజ్ఞాన ప్రాప్తికి జ్ఞానమే సాధన అని చెప్పాడు ఆయన. తర్వాత 20వ శ్లోకంలోకి వెళ్దాం. 20వ శ్లోకంలో సాత్విక భావనలు చెప్పాడండి. సాత్విక భావనని ఎలా ఆచరించాలో కూడా చెప్పాడు. సాత్విక భావన అంటే ఏంటండి? ప్రేమ, జాలి, దయ, కరుణ. ఓకే, అన్నిటికన్నా ముఖ్యమంది జాలి, దయ, ఇవన్నీ. ఓకే, ఇప్పుడు అర్జునుడికి ఎందుకు వైరాగ్యం వచ్చింది, ఎందుకు బాధ కలిగింది? అతనిలో సాత్వికత్వం ఉంది. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం అండి. 3 గుణాలు ఉంటాయి. తమో గుణం అంటే నేను, నాది, లేకపోతే బద్ధకం, ఇవన్నీ వస్తాయి అనమాట. రజోగుణం అంటే అహంకారానికి సంబంధించింది. ఓకే, సాత్విక గుణం అంటే మంచితనం. కృష్ణుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది కూడా వద్దంటున్నాడు. నీకు సాత్విక గుణం కూడా వద్దంటున్నాడు. మరి ఏం ఉండాలి అంటే 0 ఉండాలన్నాడు. నిర్గుణము. నువ్వు మంచివాడు అనుకో, ప్రతివాడు వచ్చి నిన్ను తొక్కేస్తాడు. మొహాటానికి పోతే ఏదో జరుగుతుంది అంటారు కదా, అలాగా మనం మొహాట పడకూడదు. సాత్వికత్వం కూడా తప్పే అర్జున. నువ్వు సాత్వికుడిగా ఎందుకున్నావు అంటున్నాడు. నువ్వు సాత్వికుడిగా ఉండక వాడిని ఎందుకు చంపాలి నేను? మా తాతగారు అయ్యో దుర్యోధన పాపం బాబా, ఏదో అయిపోయిందిలే ఎందుకు చంపటం, వదిలేద్దాంలే, వాళ్ళని పనిష్ ఎందుకు చేయడం, వదిలేద్దాంలే. వదిలితే మళ్ళీ వీడిల్ని అందరినీ చంపుతాడు రా. వీడు అధర్మంలో ఉన్నాడు. ఇక్కడ సాత్వికాలు గీతుకాలు ఉండవు, కట్ చేసేయడమే. మరి ఏముండాలి? 0లో ఉండాలి. క్షేత్రజ్ఞుడుగా ఉండాలి. నేను ఆత్మని, నువ్వు ఒక ఆత్మవి. నేను ఈ కర్మం చేశాను, నువ్వు ఈ కర్మం చేస్తున్నావు, ఇది నా ధర్మం కాబట్టి నేను చెయ్యాలి. అదే ఆత్మతత్వం, అది క్షేత్రజ్ఞుడి తత్వం అని చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఆయన సాత్విక భావన గురించి చెప్తున్నాడు. దాన్ని ఎలా ఆచరించాలో చెప్తాడు. తర్వాత 21వ శ్లోకం కూడా మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. క్షేత్ర జ్ఞాని స్వరూపం చెప్తాడు. క్షేత్ర జ్ఞాని, మళ్ళా క్షేత్రజ్ఞుల్లో మళ్ళీ జ్ఞాని ఉంటాడు. అందరూ ఆత్మస్వరూపులే. బట్ జ్ఞాని వేరే కదా. వాళ్ళ స్వరూపం చెప్తున్నాడు. ఇది మీరు నోట్ చేసుకొని ఈ స్వరూపంలో నేను ఉన్నానా లేదా అని మీరు పరిశీలించుకోవాలి. ఇది సెల్ఫ్ టెస్ట్ అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే అర్జునుడికి, నాయన నువ్వు అలా ఉన్నావా అని అడుగుతున్నాడు. ఆయన మాధ్యమంగా చేసుకొని మనకు కూడా అది లెసన్ అనమాట. తర్వాత 22లో ఏం చెప్తున్నాడు చూడండి. ఆత్మకి పరమాత్మకి ఏకత్వం చెప్తున్నాడు. ఆత్మకి పరమాత్మకి ఏకత్వం చెప్తున్నాడు. 2 వేరుగా లేవు, ఏకత్వంలోనే ఉన్నాయని చెప్తున్నాడు. దీన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళాలంటే చాలా మంది చాలా కన్ఫ్యూజ్ చేసే సబ్జెక్ట్ ఇక్కడే. ఆత్మన్నా, పరమాత్మన్నా, జీవాత్మన్నా, లేకపోతే మహాకారణ శరీరం, ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. అందుకని నేను సింపుల్ గా చెప్తాను మీకు. చెప్పండి. పూర్ణాత్మ, ఆత్మ, జీవాత్మ, 3 గుర్తుపెట్టుకోండి. పూర్ణాత్మన్నా పరమాత్మన్నా ఒకటే. ఆత్మన్నా, అంశాత్మన్నా, మహాకరణ శరీరం అన్నా, రకరకాల పేర్లతో అన్నా ఒకటే. జీవాత్మ అంటే జీవుల్లో ఉండేవాడు. పూర్ణాత్మ పైన ఉంటుంది. పూర్ణాత్మ ఒక అంశని సృష్టిస్తుంది. ఓకే అండి. పూర్ణాత్మ ఏం చేస్తుంది? ఒక అంశను సృష్టించిన తర్వాత తన పని అయిపోయింది. తల్లి బిడ్డను కన్నాక ఆమె పని ఉంటుందా? పేగు కట్ చేశాక ముడేస్తారు. తల్లికి బిడ్డకి మధ్యలో శారీరక బంధం కట్ అయిపోద్ది, ఫిజికల్ బంధం కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ తల్లి తాలూకా ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, మనస్సు ఇవన్నీ ఉండొచ్చు. బిడ్డను చూసుకునే రక్షణ కవచాలు, ఆర్తి, అనురాగం ఇవి ఉండొచ్చు, కానీ కట్. అలాగే మనం పూర్ణాత్మ నుంచి విడిపడతాము. గుర్తుపెట్టుకోండి, పుట్టము, విడిపడతాము. పూర్ణాత్మ నుంచి పుట్టాను అనకండి, ఎప్పుడు విడిపడ్డం అంటే ఏంటంటే నువ్వు ఒక పూర్ణాత్మంలో నుంచి మరొక పూర్ణాన్ని తీశారు. మరి దానికి దీనికి తేడా అంటే 2 యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్, సేమ్ డిఎన్ఏ.
తల్లి నుంచి బిడ్డని విడదీశారు, గర్భంలో నుంచి బిడ్డ వచ్చింది విడదీశారు. ఈ తల్లిలో ఏ డిఎన్ఏ ఉందో ఈ బిడ్డలో ఆడపిల్ల అనుకోండి, ఈమెలో ఏ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ బిడ్డలో అదే ఆర్గాన్స్ ఉంటాయి. ఉండవా? మరి తేడా ఏంటి చెప్పండి? తల్లిలో ఏ డిఎన్ఏ ఉందో, ఏ ఆర్గాన్స్ ఉన్నాయో బిడ్డలో అదే ఆర్గాన్స్ ఉంటాయి. ఏంటి తేడా? వికసించింది, వికసించలేదు, అది తేడా. ఇది పువ్వు, ఇది మొగ్గ, అవునా కదా? అలాగే పూర్ణాత్మ నుంచి వచ్చినాక మనము వికసించాలి. వికసించడానికే మనం వచ్చాము. పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపడతాము. దీన్ని కృష్ణుడు ఏమంటాడంటే, అర్జున నువ్వు నాలో నుంచే వచ్చావు, ఈ సృష్టి మొత్తం నాలో నుంచి వచ్చింది, కానీ నేను అవ్యక్తము కాని వాడను అంటాడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, అవ్యక్తము అంటాడు. అంటే ఏంటి? తగ్గించబడని వాడని. ఇప్పుడు 10 కేజీలు రైస్ ఉన్నాయండి, 1 కేజీ రైస్ తీస్తే ఎన్ని కేజీలు ఉంటాయి? 9 కేజీలు ఉంటాయి కదా. ఒక అగ్ని ఉందండి, అగ్ని దగ్గరికి వెళ్ళి మీరు దీపం ముట్టించుకొని తెచ్చారండి, ఇందులో నుంచి కొంత అగ్ని ఇటు వచ్చిందండి, తగ్గుద్దా? అది అవ్యక్తము, తగ్గించబడని వాడను. నాలో నుంచి ఎంత ఉత్పత్తి జరిగినా నేను తగ్గను అంటున్నాడు ఆయన. అది ఆత్మ చైతన్యం యొక్క ఫిలాసఫీ. కనుక పూర్ణాత్మ నుంచి మన అంశాత్మకు విడిపడ్డాము. ఇక్కడ వరకు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే? ఇక పూర్ణత్వానికి మనకి సంబంధం లేదు, బట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, గైడెన్స్ చేస్తారు, అంతవరకే. ఇక అక్కడి నుంచి నువ్వు నీ సొంతంగా ఎదగాలి. బిడ్డ భూమి మీద పడ్డప్పుడు సొంతంగా శ్వాస పీల్చాలి, సొంతంగా అరిగించుకోవాలి, సొంతంగా తినాలి, సొంతంగా నడవాలి. అన్ని ఎలాగో అలాగే మహాకారణ శరీరంగా మనం ఉండిపోతాం పైన. దాని పేరు ఆత్మ. ఎందుకున్నాము అంటే మనం కూడా పూర్ణాత్మంతా అవ్వాలి. ఇలాగ పూర్ణాత్మ నుంచి విడిపడ్డ అంశాత్మలు కొన్ని కోటాను కోట్లు, మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, అన్ని ఉంటాయి, ఓకే? ఊరికే తిరుగుతుంటాం. అక్కడ కూడా మనకేం పని ఉండదు, ఊరికే ఎలా తిరుగుతుంటాం, ఎవడో భోజనం పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, మనకేమైనా పని ఉందా? ఇంటి దగ్గర అయితే ఇప్పటికి మీరు వంట చేస్తుంటారు, తోముతూ ఉంటారు, తడుపుతుంటారు, ఆరేస్తుంటారు. ఇక్కడికి వచ్చారు, పొద్దున్నే 5ంటికి లేచారు, 8 ధ్యానం చేశారు, అలా వెళ్ళారు, టిఫిన్ పెట్టారు, తిన్నారు, ఇలా వెళ్ళారు, స్నానం చేశారు, మళ్ళీ అలా వెళ్ళారు, ఇలా వచ్చి మళ్ళీ కూర్చున్నారు. చూసారా ఎంత హాయిగా ఉందో? ఇలాగ స్వర్గలోకంలోనే ఉంటది, ఇంకెక్కడ ఉండదు. మన కార్యక్రమాల్లోనే ఇలా ఉంటది. మిమ్మల్ని ఎవడన్నా ఏమన్నా పని చేయమన్నారా అండి చెప్పండి? కనీసం రూల్స్ ఏమైనా పెట్టారా అండి? మళ్ళీ కొంతమంది నేను రానంటారు. ఓకే, ఎవడు రూల్ ఏం లేదు ఇక్కడ, మీ ఇష్టం. అలాగే ఉంటామండి, ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా ఉంటామండి, ఓకే? ఉన్నప్పుడు పైన మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, పూర్ణాత్మలు ఉంటాయి కదా. నాయన ఇలాగుంటే నువ్వేం ఎదుగుతావు, నీకు ఒక గమ్యం ఉంది కదా, నువ్వు కూడా పూర్ణాత్మ అవ్వాలి కదా, అవ్వాలనే కదా విడిపడ్డావు, అవ్వాలని విడిపడ్డావు, లేకపోతే విడిపడవు. మరి అవ్వాలంటే ఇక్కడ కూర్చుంటే ఎలా నాన్న? అదిగో చూడు, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, నీకు నచ్చిన ప్లానెట్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, నీకు నచ్చిన ప్లానెట్స్ లో లైఫ్ తీసుకోపో, బోళ్ళని ఎంజాయ్ చేయి, బోళ్ళని చూడు, బోళ్ళని నేర్చుకో అంటారు. అనగానే ఓ ఉత్సాహంతో ఉరకలెత్తుకొని వస్తాం, దూకుతారు. రే జాగ్రత్త, ఎక్స్ట్రాలు చేసావనుకో కర్మలు పడతాయి అని కూడా వార్నింగ్ ఇస్తారు. ఇంత పెద్ద ఆఫర్లో లిస్ట్ ఇచ్చి చిన్న చొక్కోటి పెడతారు, కండిషన్స్ అప్లై. కనిపించి పుట్టే ముందు బోల్డ్ని చెప్తారు. అసలు భూలోకం వెళ్ళు, స్వర్గలోకము, హిమాలయాలు, జలపాతాలు, గంధర్వులు వెళ్తారు నాయన అక్కడికి అని పూర్ణాత్మ చెప్తుంది. ఎల్లు ఎల్లు అని ఎచ్చగొడతారండి. ఓ సూపర్ సూపర్, పెట్టి సర్దుకుంటారు, మీరు బట్టలు పెట్టుకుంటారు. అంత సినిమా అంతా అయ్యాక ఒక అప్లికేషన్ ఎత్తారు, చిన్న చుక్క పెడతారు, దానిలో చిన్న చుక్క, కంటికి కూడా కనపడదు, కండిషన్స్ అప్లై అన్నట్టుంటది కదా, కర్మలు అంటుకుంటాయి, జాగ్రత్త. నువ్వు హాయిగా జీవించి ఆవిడ జోలి వెళ్ళకు, నీకు ఇచ్చింది తిను, ఏ ప్రాణిని ముంచకో, ఇవన్నీ పెడతారు, రూల్స్ పెడతారు. మనం ఎగేసుకొని ఎగురుకుంటూ వస్తాం. వచ్చాను మా మత్తులో పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. అది శైస్వాత్మ. అందుకే మీరు చూడండి, మీ చుట్టూత సద్బ్రాహ్మణుడు ఉంటాడు, ఒక మంచివాడు, సాత్వికుడు, అతనికి క్యాన్సర్, భయంకరమైన కష్టాలు ఉంటాయి. ఇంకొకటి ఉంటాడు కట్టికి వాడు భయంకరమైన వాడు, అందరినీ చంపుతుంటాడు, దోచుకుంటాడు, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు, వాడికి లక్షల కోట్ల డబ్బులు ఉంటాయి, వాడికి మంది మార్పులు ఉంటుంది, పిల్లలు ఉంటారు, దర్జాగా బతికేస్తుంటాడు. దేవుడా ఏమి న్యాయం దేవుడా, ఇంత మంచి వాడికి ఈ కష్టం ఇచ్చావు, అంత మంచి అంత దరిద్రుడికేమో ఎంత భోగం ఇచ్చావు దేవుడా అని మీరు పెద్ద ఏదో వాపోతుంటారు. మనంతా బ్రెయిన్ కదా. అసలు విషయం ఏంటంటే ఈయన ఇప్పుడే వచ్చాడు, ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. ఈయనకి ముందుంది ముసళ్ళ పండగ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్స్ ఫెస్టివల్. చిరంజీవి గారు చెప్తారు, చెప్పలు కొడదాం, అద్భుతమైన డైలాగ్ అది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్స్ ఫెస్టివల్ ఉందలే కథ. అందుకని ఎవడన్నా ఇలాంటి వాడు కనపడితే ఆ ఇలా చూడండి, నీకు ఉందరా ముందు చెప్పండి. దేవుడు ఉన్నాడు, దేవుడితో పనేటబ్బా, మనం ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం, దేవుడు లేడు గీవుడు లేడు అంటాడు వీడు. శైస్వాత్మ. ఇతను
ప్రౌఢ ఆత్మ. కష్టాలు అనుభవించే వాళ్ళందరూ భూమి మీద దరిద్రం, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, శరీరం పోవడాలు, లేకపోతే క్యాన్సర్లు, కళ్ళు పోవడాలు ఇలాంటి అనుభవించే వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఎన్నో జన్మల ప్రయాణం చేసిన డైనమిక్ సోల్స్ వాళ్ళు. వాళ్ళకి చప్పలు కొడదాం. వాళ్ళని చూసి అయ్యో పాపం అని అసహించుకోకండి. అమ్మ ఎంత ప్రయాణం చేశారు వీళ్ళు, ఎంత ధైర్యంగా తెచ్చుకున్నారు అనుకోవాలి. సరే, ఈ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే అంశాత్మ చెప్తుంది, నాయన భూమి మీదకి వెళ్ళు, లైఫ్ ని సెలబ్రేట్ చేసుకో, జ్ఞానాన్ని సముపార్జించు. అందరి టార్గెట్ ఒకటేనండి. జన్మ ప్రణాళిక టార్గెట్లు, అందరి టార్గెట్ ఒకటే ఒకటే ఒకటే, పూర్ణత్వం. ఇదం పూర్ణం. నువ్వు సంపూర్ణం అవడం, అంతే. ఏమి లేదబ్బా. భూలోకం ఎందుకు వచ్చామంటే పూర్ణం అవడానికి. మరి పూర్ణం ఊరికే అయిపోతారా? ఏదోటి చేయాలి కదా, జ్ఞానం పొందాలి కదా, అనుభవాలు రావాలి కదా. అందుకే పత్రిక ఏమంటాడు, అనుభవమే జ్ఞానం అని తేల్చాడు. అందుకని అన్ని చేయండి, అనుభవం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇలా పెడితే కాలుతుందని ఎవడో చెప్పడం వేరు, మీరు పెట్టి కాల్చుకోవడం వేరు. అందుకని పత్రిక ఏం చేస్తారు తెలుసా? ఒకసారి ఒక టీం వచ్చారు, బాబాయ్ పేరు చెప్పంలే, సార్ బోల్డని డబ్బులు వస్తున్నాయి సార్, కోట్లు కోట్లు డబ్బులు సార్, మనం 1,00,000 పెడితే 1,00,00,000 వస్తుంది సార్ అన్నారు. గురుగారు లంకి ఇలా చూశాడు, అవునా మంచిది పెట్టండి అన్నాడు. అనగానే గురుగారు చెప్పాడు, ఇంకేముంది వచ్చేస్తే అని తలా పెట్టేశారు. మొత్తం 2 కోట్లు 3 కోట్లు పెట్టారు. 1 నెల తర్వాత మొత్తం 2 నెలలు 6 నెలలు సంవత్సరం మొత్తం తూస్సని పోయినాయి. ఉండేదంతా పోయింది. మళ్ళా గురుగారు దగ్గర వచ్చారు, గురుగారు మొత్తం పోయినాయండి, గురుగారు మొత్తం పోయినాయండి అన్నారు. అవునా మంచిది, అనుభవం వచ్చిందిగా అన్నాడు. ఒక్క మాటలో తేల్చేశాడు. అవునా మంచిది, అనుభవం వచ్చిందిగా అన్నాడు. వాడికి ఏం అర్థం కల, బుర్రకు వరుక్కొని బయటకు వచ్చాడు. బాబాయ్ ఆ రోజే గురువు గారు చెప్పేయచ్చు కదా, పాత ఏం చెప్పచ్చు కదా. అరే గురువు గారు చెప్పిన నువ్వు వినవు గాక వినవో, ఒక్కసారి కాలింది కదా, ఇక జన్మ జన్మలకి నీ బుద్ధి పనిచేయవు. చెయ్యవు, ఏ మాయగాడు చెప్పిన నువ్వు చెయ్యవు. అర్థమవుతుందా? ఇది క్షేత్రజ్ఞుడు గోల. అనుభవమే చెప్పండి నాతో, అనుభవమే జ్ఞానము. ఒక్క పదం అండి ఇది, అస్సలు మర్చిపోకండి. పత్రిక చెప్పిన గొప్ప పదం ఇందులో ఉందండి. ఇందులో మళ్ళీ అనుభవం వచ్చిన జ్ఞానం 2 బొచ్చిన మంది ఇక్కడ కాల్చుకొని మళ్ళీ పొద్దున్న ఇంకో దానిలో పెడతారు. అలా కాదండి. ఇప్పుడు అసలు నేను ఏం తప్పు చేసామండి అన్నాడు. ఒరే ఒకే ఒక్క మాట, 1,00,000 పెడితే 1,00,00,000 వస్తుందంటే కొంచెం అన్నా బుద్ధి ఉండాలరా? రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందంటే కొంచెం అన్నా ఆలోచన ఉండాలి వద్దా? నువ్వు ఇంత ధ్యానం నేర్చుకున్నావు, ఇంత అన్లైటెడ్ అయ్యావు, ఇంత ధ్యాన మార్గంలోకి వచ్చి ఇంత జ్ఞానం పొందావు, ఎలా ఆశలో పడిపోయావు నువ్వు? తెలీదా నీకు? సత్యం తెలియట్లేదా? కొట్టుకొచ్చినోడు కూడా ఇవ్వలేడు, వాడి జోబులో ఎవడు కదండి. ఎంత మాయలో ఉండవు. అందుకే గురుగారు ఏం చేస్తాడు, తెరిపారా చూస్తాడు. మీరు గమనించండి, గురుగారు ఎలా చూసాడంటే నాకు అర్థమైపోద్ది వీడికి ఎవడికో మూడిందని. ముందు ఎలా చూస్తాడు గురుగారు, మంచిది నాయన అంటాడు సింపుల్ గా. అంటే వీడికి ఇంత జ్ఞానం నేర్పించాను, ఇంత ధ్యానం నేర్పించాను, సేవ మార్గంలో వదిలేసి ఫ్రీగా వచ్చి డబ్బులు వెంట పెడుతున్నాడే, వీడికి అనుభవం రావాలి, మంచిది నాయన అంటాడు, అంతే సింపుల్. ఓకే. కృష్ణుడు కూడా చూడండి, అర్జున యుద్ధం చెయ్యి, గెలిచావనుకో రాజ్యాన్ని భోగించు, ఒకవేళ చచ్చిపోయావనుకో పైకి వెళ్ళి స్వర్గాన్ని భోగించు, 2 భాగమేగా అంటాడు. వీళ్ళు అసలు ఈ గురువులు ఎంత సింపుల్ గా చెప్పేస్తారంటే, ఎలక్కి ప్రాణ సంకటం పిల్లికి చాలగటం లాగా ఉంటుంది అనమాట మన కథ. అందుకే గురువులు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విద్వత్తు చూపించకూడదు. అదే గురువుని, గురువుగారు ఇలాగా చెప్తున్నారు, ఇందులో నేను సత్యం ఏంటి అని అడిగితే మళ్ళీ సలహా ఇస్తారు. మనం అట్లాగదే పని చేసి గురుగారికి చెప్తాం వెళ్ళి, అప్పుడు మంచిదని ఆశీర్వదం ఇస్తారు. సో మిత్రులారా, మరలా వెనక్కి వెళ్దాం సబ్జెక్ట్ లోకి. క్షేత్రజ్ఞుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు మళ్ళా లోపలికి వెళ్ళి చదవండి. ఆ లక్షణాలన్నీ చక్కగా రాసి పెట్టాడు కృష్ణుడు మన కోసమే, ఆ వేదవ్యాసుల వారు. మరొకసారి వేదవ్యాసుల వారికి చప్పలు కొడదాం. సో మరలా ఒకసారి గుర్తుపెట్టుకోండి, పూర్ణాత్మ, అంశాత్మ, జీవాత్మ. పూర్ణాత్మ పైన ఉంటుంది, రిలీజ్ చేస్తుంది, నిన్ను తయారు చేసి అక్కడ పెట్టేస్తుంది. నీ పని ఏంటంటే జన్మలు తీసుకొని భూమి మీద ఇంకో ప్లానెట్ లో తీసుకొని నువ్వు ఎక్స్పాండ్ అవ్వాలి, అది జీవాత్మ. మరి రావాలంటే జీవుడు కావాలి కదా, నీలో నుంచి ఒక జీవుడిని తీసుకొని ఒక లైఫ్ లో ఇంజెక్ట్ చేసి నువ్వు కథ నడిపేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటావు. ఈ సూత్రం బాగా అర్థం చేసుకోండి. ఇది ఎలా పట్టుకోవాలంటే, మీరు జీవుడు పరమాత్మలో కలిసిపోతాడు అని ఎన్ని సినిమాల్లో, కథల్లో, యోగుల్లో చెప్పేస్తారు పండితుల్లో. జీవుడు దేవుళ్ళలో కలిసిపోతాడు అంటే మనం మరణించాక ఎవరిలో కలుస్తాం? భగవంతుల్లో కలుస్తాం. కనుక భగవంతుడా నన్ను కలిపేసుకొని గోలగోల పెడతారు. అసలు ఏ భగవంతుల్లో కలవండి. సినిమాలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ మీకు అర్థమైనా చెప్తా. అన్నమయ్య సినిమా చూశారు కదా, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఖడ్గమే అన్నమాచార్యులు వారు.
జ్ఞాన ఖడ్గం. అన్నమాచార్యులు వెంకటేశ్వరం ఖడ్గము అన్నమయ్యగా మారి భూమి మీదకి వచ్చి 32,000 దివ్య సంకీర్తనలు అందించేసి శరీరం విడిచిపెట్టి అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితని లాస్ట్ కీర్తన కూడా చేతిలో పెట్టేసి మళ్ళా తిరిగి ఖడ్గంగా మారింది. అర్థమైందా? అంటే ఇప్పుడు వెంకటేశ్వరుడు అంటే జీవాత్మ, సరే ఖడ్గము అంటే జీవాత్మ, అన్నమయ్య అంటే జీవాత్మ, వెంకటేశుడు అంటే ఆత్మ, దివ్యాత్మ స్వరూపం. అంటే అందులో నుంచి ఒక జీవాన్ని పంపి అక్కడ నాటకం పూర్తి చేసి భూమి మీద ఏ జ్ఞానం అందించాలో అదేం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? నారాయణుడు అంటే పూర్ణాత్మ. అర్థమవుతుందండి? నారాయణుడు అంటే పూర్ణము. పూర్ణాత్మలో ఎవరు కలవరు, కలిసే లెక్కైతే విడిపోరు. తల్లిలో నుంచి బిడ్డ వచ్చాక మళ్ళీ తల్లిలోకి వెళ్ళిపోద్దా అండి? వెళ్ళిపోదు కదా. ఏం చేస్తుంది? ఆ బిడ్డ మళ్ళా సృష్టి రచన చేస్తుంది. తను కూడా పెరిగి పెద్ద అయ్యి పూర్ణత్వం అయ్యి తను జ్ఞానాన్ని పెంచుకొని మళ్ళీ తను మరొక బిడ్డను కంటది. అవునా కదా? సేమ్ ఇంతే. అంతేగాని ఎవరు వెళ్ళి ఏ దేవుళ్ళలో కలవరు. అందరూ దేవుడు కలిపేసుకుంటా ఉంటాడు అనుకుంటారేంటి? ఎవడు కలుపుకోడు. సృష్టి ఎండ్ అయిపోయినాక ఇది అర్థం జీరోలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఒకటైపోయి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. అది విశ్వరూప సందర్శనం కాన్సెప్ట్, అది వేరే చెప్పుకుందాం. సో ఫైనల్ గా పూర్ణాత్మ, అంశాత్మ, జీవాత్మ. పూర్ణాత్మను కాసేపు పక్కన పెట్టేయండి. పూర్ణాత్మ అంటే పరమాత్మ అనమాట. రెండే మిగిలినవి, జీవాత్మ, ఆత్మ. ఆత్మరూపమైన నీవు పైన ఉండి కిందకు ఒక జీవుడిని పంపించి ఆట ఆడుతుంటావు, నాటకం వేస్తుంటావు. ఆట ఆడేవాడు క్షేత్రజ్ఞుడు, ఆడించబడేవాడు క్షేత్రము. క్లారిటీ వచ్చిందా? అంటే ఇప్పుడు నువ్వు పై లోకాల్లో ఇలా కూర్చొని కిందన నీ శరీరంతో ఆ శరీరానికి ఒక భర్త, ఆ శరీరానికి ఒక పిల్లడు, ఆ శరీరానికి ఒక భార్య, ఆ శరీరానికి అప్పులు, ఆ శరీరానికి సమస్యలు, ఆ శరీరానికి లాభాలు అన్ని ఆడుతున్నాడు ఎవడు? క్షేత్రజ్ఞుడు. వాడెవడు? నువ్వే. మళ్ళా ఉన్నావా అని తలపైకెత్తి ఆడవకండి. ఏ దేవుడు ఆడించడు నిన్ను. దేవుడు నన్ను తోలుబొమ్మల ఆట ఆడిస్తాడు. శివయ్య తోలుబొమ్మల ఆట ఆడిస్తున్నావయ్యా అంటే శివుడికి ఏం పని లేదా నిన్ను ఆడించడానికి? ఆయనకేం పని? అంటే నీకు ఒక కష్టం పెట్టి నువ్వు ఏడుస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసే సైకో బ్యాచ్ అనుకున్నారా దేవుళ్ళంటే? నువ్వే క్షేత్రజ్ఞుడు అంటే నువ్వే. పైన కూర్చొని కిందకి జీవుని పంపించావు నువ్వే. కిందకి జీవుని పంపించి ఆ జీవుడి ద్వారా రకరకాల అనుభవాలు, రకరకాల జన్మలో, ఒకసారి మగగా, ఒకసారి ఆడగా, మరొకసారి ఇంకోటిగా, ఒకసారి ట్రాన్స్జెండర్గా, ఒక్కోసారి రాజకీయ నాయకుడిగా, ఒక్కోసారి భిక్షగాడిగా, ఒక్కోసారి కోటీశ్వరుడుగా అనుభవాలు పొందుతూ ఓహో ఇలా ఉంటదా అనే జ్ఞానాన్ని నింపుకుంటూ ఎక్స్పాండ్ అవుతున్న క్షేత్రజ్ఞుడువు నువ్వు. అది మర్చిపోవద్దు. అంతేగాని ఇక్కడ తగిలిన దానికల్లా దేవుడా ఏం కష్టం పెట్టావయ్యా, దేవుడా ఇలాంటి పిల్లల్ని ఇచ్చావయ్యా అంటే ఎవడో నువ్వే ఇచ్చుకున్నావు. అప్పటికి చెప్పారు వద్దు నాయనా అది మంచిది కాదు, గయ్యాళి గంప నేను వేసుకుంటది. లేదు ఏమైనా కావాలి. ఎవరు? సాక్రటీసు. ఎవరో కాదు, మళ్ళా సాక్రటీసు భూమి మీదకి వస్తుంటే ఆయన భార్య పరమ గయ్యాలి గంప. ఎలాంటి గయ్యాలి తెలుసా? సాక్రటీస్ పొద్దున్నే లేస్తాడు, ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి మనకి టైం ఎంత ఉంది? ఇంకా ఉంది కదా, 1:30కి భోజనంకి వెళ్దాం, ఆకలేస్తుందండి అప్పుడే. బాగుంది కదా, ఇదేందాం సాక్రటీస్ తిందాం. ఆ సాక్రటీస్ పొద్దున్న లేస్తాడు, కూర్చోగానే భోజనం టీకి వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు కదండి, 4 ఫ్రెండ్స్ ఇంటికి రాగానే ఏమే టీ పెట్టవే అంటాడు. భార్యమని టీ పెట్టవా అంటాడు. అనగానే మా లోపల నుంచి వచ్చారు దరిద్రులు, పొద్దున్నే సిగ్గు శరం లేదు, ఎళ్ళమ్మడి పడి తిరుగుతుంటారు, పనికి మాలిన వాళ్ళు, బండబూతులు తిడుతుంది. ఈయన వెంటనే ఏం చేస్తాడు? పిగిలేసి చొక్కా వేసుకొని పదండి బయట పోయి టీ తాగుదాం, ఆ టీ పార్లర్ ఏదో ఉంటది కదా, టీ టైం ఉంటది కదా, ఆడపోదాం అనుకుంటాడు. అనుకొని బయటికి రాగానే అక్కసు ఏం అనలేదు కదా ఆయన. వెంటనే డాబా మీదకి వెళ్ళి పేడ నీళ్ళు తీసుకెళ్తుంది, ప్యాన్ నీళ్లు తీసుకెళ్లి డాబా మీద నుంచి ఆయన మీద పోస్తుంది. మొత్తం ఆయన పేడతో బురద ఎలా చూస్తారు పైకి. ఏంటండి అరాచకం ఏంటి అసలు, ఏమిటిమా మీరు ఎలాగండి భరిస్తున్నారు అంటాడు. ఎవరు పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆయన పైకి ఇలా చూసి మొహం మీద పేడ తుడుచుకుని ఏమంటారు తెలుసా? ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది, వర్షం కురిసింది అంటాడు. అంతే. ఏమండి 3 మాటలే. ఉరుము ఉరిమిందంటే తిట్లు, మెరుపు మెరిసిందంటే అరుపులు, వర్షం కురిసిందంటే ప్యాన్ నీళ్లు, ఇంతే అని లోపలికి వెళ్ళి బట్టలు మర్చుకొని మళ్ళీ వెళ్తాడు. అంతే. ఎందుకంత పిచ్చ క్లారిటీ ఉంది ఆయనకి? ఆయనకు తెలుసు నేను క్షేత్రము కాదు క్షేత్రజ్ఞుడను, నేను వచ్చేటప్పుడు ఈ క్షేత్రజ్ఞురాలను తెచ్చుకున్నాను, ప్లీజ్ నన్ను కాల్చుకు తిను అని.
ఏమనుకుంటారు? మీ చుట్టూతున్న వాళ్ళందరినీ బతిలాడారు, మీరు కాళ్ళు పట్టుకున్నారు. ప్లీజ్ నేను భూలోకం వెళ్తున్నాను, తాగేసి నన్ను తన్నవా ప్లీజ్ అన్నారు. నాకు అట్లాంటి కుదరదా, ప్లీజ్ 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 నీకు నెక్స్ట్ జన్మలో నేను నీకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తా ప్లీజ్. ఎందుకు అలాగా? ఎవడన్నా అలాంటివి కోరుకుంటారంటే మరి అదే కదా, నాలెడ్జ్ పెరగాలంటే, అనుభవం రావాలంటే, జ్ఞానం కావాలంటే అనుభవం కావాలి. ఇవన్నీ ఎందుకండి? మీరు ఎన్నో సినిమాల్లో చూశారు కదా, ఏదో సినిమాలో విలన్ ఉంటాడు, పోనీ అనుష్క ఉంటది, అమ్మా బొమ్మాళి అంటాడు కదా, మన ఆయన పేరు ఏదో ఉంది, సోను సూద్ గారు. ఆయన ఎంత మంచోడండి, చాలా భక్తు శాకాహారి, తెలుసా మీకు? ఆయన ప్యూర్ వెజిటేరియన్. చెప్పను కూడా సోను సూద్ గారికి ఎంత సేవకుడో. కానీ ఆ సినిమాలో భయంకరమైన విలను. ఎవడన్నా రేపు చేసి చంపుతాడు, దొంగ విలన్స్, కానీ ఇతను చంపి రేపు చేస్తాడు, ఆ రక్తంలోనే చేస్తాడు. అంత భయంకరమైన విలన్ క్యారెక్టర్. ఓకే, అతను ఓకే. అనుష్కకి చెప్తారు, అమ్మా ఇదిగో ఇతను ఇలా చేస్తాడు, ప్లీజ్ ప్లీజ్ సోను సూద్ గారు అలా చేయండి. అమ్మో నేను చేయలేను, ఎంత భయంకరమైన క్యారెక్టర్ రాశావు, నేను చేయలేను అన్నాడు. సార్ సార్ ప్లీజ్ సార్, అనుష్క బతిలాడింది, ఇది మీరే చేయగలరు సార్, ఆ హావభావాలు మీరే ప్రజెంట్ చేయగలరు సార్, ప్లీజ్ సార్, ఇది ఇలాంటి పాత్ర మళ్ళీ నా లైఫ్ లో రా సార్. బతిలాడిందా? బతిలాడదా? బతిలాడుతుంది. ఏమండి అదేంటండి, అలాంటి క్యారెక్టర్ ఎలా బతిలాడుతుందండి? అదంతా సినిమా అబ్బా, నిజం కాదు. అదంతా సినిమా. మరి ఇది నిజమేంటి? జీవితం కూడా ఒక సినిమానే. ఎందుకంటే ఇది క్షేత్రం కాబట్టి, క్షేత్రజ్ఞుడే సత్యము. అది కథ. ఇప్పుడు అర్థమైందా? మీరు కూడా పైనుంచి వచ్చేటప్పుడే ప్లీజ్ 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 నన్ను కొట్టండి, నేను బాగా రెచ్చిపోతాను, నన్ను ఒకటి వేయండి ప్లీజ్ 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 అని బతిలాడుకున్నారు మీరు. అక్కడ ఒకటి తగులుతాడు, ఏమయ్యా నువ్వు గత జన్మలో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి ఎగ్గొట్టి వచ్చేసావు, ఏం చెప్తావు దానికని అడుగుతారు. అవునా అండి, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలండి? నువ్వు భూలోకం వెళ్ళు, బాగా సంపాదించుకొని డబ్బులు పోగొట్టుకుని ఆ బాధ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఇది స్క్రిప్ట్. అయితే ఇప్పుడు నేనేం చేయాలండి? అక్కడ జనం ఉన్నారు, ఇల్లు వాళ్ళ దగ్గర ఎవడో ఒకటి బతిలాడుకో, ఎవడో ఒకటి ఆ పాత్ర వేస్తాడు. ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు, పో అని పంపిస్తారు. ఇక్కడికి వస్తారు, ఏమండి నేను భూలోకం వెళ్తున్నానండి, బాగా డబ్బులు సంపాదిస్తానండి, అవి పట్టుకుపోవాలండి, ఎవరు వస్తారండి మీలో, ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని మీరు అడుగుతారు పైన. అందులో ఒకడు వస్తాడు, సరే నేను వస్తాను పా, నీ గోల పడలేకపోతున్నాను, వస్తున్నాను పా అని వస్తాడు. వాడెవడు? మన అప్పులోడు. భూలోకి రాగానే మీరు అన్ని సంపాదించి సంపాదించి, ఇదిగో మన రాజుగారికి కార్యక్రమం చేస్తాను, డబ్బులు ఏంటి అంటే అసలు ఎవరు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మేడం ఉంది, అమ్మ రాజుగారు అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాడు, కాస్త డబ్బులు ఇవ్వమని. ఆడండి డబ్బులు ఏడన్నాయండి, సరే మీ బాధ పడలేకపోతున్నాండి అండి. 516 ఇచ్చింది. అమ్మ తాళ్ళే తల్లి అనుకున్నా. కరెక్ట్ గా అదే సంవత్సరంలో 16 లక్షలు పోగొట్టింది. అది బాగా డబ్బు ఉంది వాళ్ళకి, 16 లక్షలు పోగొట్టిందని మళ్ళీ నా దగ్గర నుంచి లబ్బని ఎడుతుంది. ఎట్టపోయినాయి 16 లక్షలు? సార్ ఎవడికో ఇచ్చానండి, మా పెన్నమ్మ కొడుకునండి, వాడు అమెరికా వెళ్ళడానికి డిపాజిట్ అన్నాడండి, అన్ని మాయ మాటలు చెప్పాడు, అమెరికా పోలేదు, అటు పోలేదండి, గోవా పోయి ప్యాకాడి మొత్తం పోగొట్టాడండి. ఏడ్చింది నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, నీకు ఆల్రెడీ పాపకర్మ ఉంది, పుణ్యకర్మ బ్యాలెన్స్ చేయాలంటే కాస్త దాన ధర్మాలు చేయాలి కదమ్మా, నువ్వు చేయలేదు. సరే ఇప్పుడు వాడు నీ దగ్గర 15 లక్షలు 16 లక్షలు తీసుకొని గోవాకు పోయి ఖర్చు పెట్టాడు, ఎందుకు జరిగింది అలాగన్నా? ఏమోనండి ఆ దుర్మార్గుడు అండి, అంతా నా కర్మ అండి అన్న. ఆగాగు, ఏమన్నావు? కర్మ అన్నావు కదా, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి చూడు, పైకి వెళ్ళి చూడు. ఎలా చూడాలి? క్షేత్రజ్ఞుడిగా మారిపో, క్షేత్రజ్ఞుడు అయిపోయాను, ధ్యానంలో కూర్చున్నాను, డీప్కి వెళ్ళిపోయింది. కళ్ళల ద్వారా తెలుసుకునే ఫిలాసఫీ నేను చెప్పాను మీకు ఇంతకుముందే. కళ్ళల ద్వారా ఏం కనపడింది తెలుసా? ఈమె పైలోకంలో వాడిని బతిలాడుతుంది, ప్లీజ్ 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 నేను భూలోకం వెళ్తాను, నాకు పెద్ద దరిద్రమైన కర్మ ఉంది, నేను అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాను, ఇప్పుడు నేను అంతా చుట్ట చుట్టూ ఒకడికి పెట్టాలి, నువ్వు భూలోకం రా, నాకు మాయమాటలు చెప్పు, నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు గోవా వెళ్ళి తాగి తందనాలాడే, ఈ లెక్క సరిపోద్ది అని పైన ఫిక్స్ చేసావు నువ్వే. మళ్ళీ ఆడికి కిందకి రాగానే నీవంతా మర్చిపోతావు. అంతా విష్ణుమాయ. క్షేత్రంలోకి రాగానే క్లోజ్, విష్ణుమాయ. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే పుస్తకాలు ఇరు. అర్థమవుతుందా? ఇదంతా ఎలా తెలుస్తుంది మీకు? క్షేత్రంగా ఉంటే తెలీదు, క్షేత్రజ్ఞుడు అయిపోతే తెలిసిపోద్ది. ఇదండి భగవద్గీత. ఇంతకన్నా సులువైన మార్గాలు, సులువైన జ్ఞానం ఎక్కడుంది చెప్పించండి నాకు. ఈ చిన్న సబ్జెక్ట్ తీసుకెళ్లి పర్సనాలిటీ డెవలప్మెంట్ లో పెట్టేసి, సరే వాళ్ళని పక్కనెట్టండి, సోల్ కోచ్ లో పెట్టి వ్యాపారం చేసేస్తున్నారు. తెలుసా మీకు? నాకు మతిపోయింది, 1,25,000 రూపాయలు ఫీజు కట్టి ఒకడు నా దగ్గరకు వచ్చాడు. వాడు అక్కడ ఏం నేర్చుకున్నాడు లేదా పక్కన పెట్టే, సార్ సేమ్ సబ్జెక్ట్ మాకు అక్కడ చెప్పారు సార్ అంటున్నాడు వాడు. మరి మాకు ఎంత ఇస్తారా నాయన, మీకు 516 ఇచ్చును అన్నాడు. 1,25,000 కట్టాడు. ఫ్లైట్ టికెట్ 25,000, 1,50,000 తగలెట్టాడు. నేను అడిగాను, ఏమా కార్యం ఏమని, మీకు 516 ఇచ్చును అన్నాడు. నమస్కారం. అదే సినిమా అత్తిలి సత్యబాబులో
ఒలే అప్ప నీకు బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి కదా, నాకే ఎంత ఎత్తావే అంటాడు. గుర్తొచ్చిందా అత్తిలి సత్యబాబు, నీకు 116 ఇచ్చాను అంటది. ఆమెకేమో కోట్లు కోట్లు రావాలి, ఇది మంత్రం చదవాలి. ఎక్సలెంట్ సీను. వాడు సగం గుండుకు వెళ్ళిపోతాడు. నీ కమాండంలో ఇలాంటి దరిద్రంలో ఉంటానని వెళ్ళిపోతాడు. వెంటనే బ్రహ్మానందం వస్తాడు. సగం గుండ్లు గీకుతాను బ్రహ్మానందం వస్తాడు. సగం గుండు గీకాలంటే 1000 రూపాయలు అడుగుతాడు. చూసారా, క్షేత్రంలో ఏడిస్తే ఎలా ఉంటుంది. క్షేత్రం అయితే అన్ని అద్భుతాలే. అందుకని ధర్మకార్యాలు చేయాలి మిత్రులారు, ఊరికే రాదు అవకాశం. మిమ్మల్ని చెప్తున్నాను, మీ దగ్గరకు వచ్చి ఒకడు సహాయం అడిగాడంటే దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టు యూ. నీ క్షేత్రములో బోల్డ్ అంత దరిద్రం ఉంది, నీ క్షేత్రజ్ఞుడు బతిలాడితే ఒకడు వచ్చి నేను దానం అడిగాడండి. ఏమనుకుంటున్నారు, దానం ఎవడు పడితే వాళ్ళని అడగరు. మీకు తెలుసా, మీరు లైన్లో నుంచోండి, బస్ స్టాండ్లో భిక్షగాడు కూడా కొంతమందిని అడగడు. కరెక్ట్గా వాడిని అడిగే టైంలో బస్సు వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు. అమ్మయ్య తప్పించుకున్నాను అనుకుంటావు, కాదు, నువ్వు మిస్ అయిపోయావు. క్షేత్రజ్ఞుడి యొక్క కర్మ తీయడంలో నువ్వు మిస్ అయిపోయావు నీ బుద్ధితో. అందుకని ఎవరు సహాయం అడిగినా నువ్వు ఇట్లా ఇవ్వు. ఎందుకని, నువ్వు నారాయణుడు కాబట్టి. మనం నారాయణలో, నిన్నే చెప్పాను, మనం నారాయణలో. అది క్షేత్రజ్ఞుల విభాగంలో. సో చాలా అద్భుతమైన టాపిక్ ఇది. మళ్ళా మీరు చదవండి నేను చెప్పిన నెంబర్లో. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో మరొకటి చూడండి, 26లో కూడా క్షేత్రంలో సంయోగం చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అంతా అందులో ఉంటుంది 26లో. తర్వాత 27 నుంచి 30లో పూర్తిగా 27 నుంచి 30 వరకు పరమాత్మ అకర్త సాక్షిగా ఉండి కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతాయి అని చెప్తాడండి. ఈ పాయింట్ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. ఈ శ్లోకంలో ఏం చెప్తాడంటే, ఈ చాప్టర్లో పరమాత్మ అకర్తగా ఉంటాడు. మనలో పరమాత్మ ఉంటాడు కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, పూర్ణాత్మ. అకర్తగా అంటే అన్ని చూస్తుంటాడు సాక్షిగా, ఎందులో నేలు పెట్టడు. నువ్వు తగలబెట్టుకుంటావా, మంచి చేస్తావా, మంచి ఫలితం, చెడు చేస్తావా, చెడు ఫలితం ఇస్తాడు. మరి మనుషులు ఎందుకు చెడ్డగా ఉన్నారంటే గుణాల వల్ల. అర్థమైందండి, మనిషి గుణదాసుడు. ఎవ్వరూ కూడా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా చెడ్డవాళ్ళు కాదండి ఈ లోకంలో. చూడండి, అర్జునుడు అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్, కృష్ణ నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి వాడు ఎందుకు చెడ్డగా ఉన్నాడు, వాడు మంచివాడే కదా. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎందుకు ఈరోజు చెడ్డ వైపు వెళ్ళాడు, అతను మంచివాడు కదా, మంచి గొప్ప మాస్టర్ కదా, ఎందుకు వెళ్ళాడు. అసలు దుర్యోధనుడు ఎంత మంచివాడో మీకు తెలుసా. దుర్యోధనుడు మనం ఎంత బ్యాడ్ గా మాట్లాడుతాం, అతను ఎంత గొప్పవాడో మీకు తెలుసా. దుర్యోధనుడి మీద ఒక చిన్న సంఘటన చెప్తా, అది అవునో కాదో పక్కన పెట్టండి. ఆ సంఘటన నాకు బాగా నచ్చింది అనమాట. గురుగారు పక్షిని పెట్టాడు, అర్జున దుర్యోధన పక్షిని కొట్టు అన్నాడు. పక్షిని ఎందుకు కొట్టాలన్నాడు ఈయన. కరెక్ట్ గా గురు చేసి కన్నులో కొట్టాలి, కన్నులో కొడితే చచ్చిపోతుంది కదా గురుగారు అంటాడు. నువ్వు గురువు మాటగా ధిక్కరిస్తున్నా అంటే, నేను బుక్ లో చదివాను, అది అవునో కాదో నాకు తెలియదు. అర్జునుడు కొట్టమంటాడు, అర్జునుడు కొడతాడు, పక్షికి తగులుతుంది, పక్షి కింద పడితే వీళ్ళందరూ జయజయనాదాలతో వెళ్ళిపోతారు. తర్వాత ఆ బాణం పీకి దుర్యోధను ఆ పక్షికి దాన్ని ఏమంటారు ట్రీట్మెంట్ ఇస్తాడు, ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఇది ఏదో కథ అయి ఉండొచ్చు, నిజమా కాదో నాకు తెలియదు, ఎందుకంటే పక్షి బొమ్మ పెట్టారు, పక్షిని పెట్టారు, అర్జునుడిని బ్యాడ్ చేయడానికి ఇది కథ వచ్చి ఉండొచ్చు, అది ముఖ్యం కాదు. ఇంకోటి చెప్పిన ఆధారం, అర్జునుడు దుర్యోధన చరిత్ర మొత్తం స్టడీ చేశాను నేను. దుర్యోధన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేశాడు స్టడీ చేస్తే, మనందరం దుర్యోధనుడు అనగానే ద్రౌపది చీరలాగాడు, స్త్రీని అవమానించిన ఒక దుర్మార్గుడు, ఈ దుర్యోధన దుశ్శాసన అని ఇంత పెద్ద పాట పాడతారు ఆయన చేసిన ఇంత ఒక పనికి. దుర్యోధనుడు ఏకపత్ని వ్రతుడు, ఆయన జీవితంలో ఒక్క స్త్రీని కూడా అవమానించలేదు. నేను మతిపోయిందండి, ఆయన పాజిటివ్ వేవ్స్ చూస్తే, నెగిటివ్ ఉంది నేను కాదంట్లో, అధర్మం చేశాడు, కానీ పాజిటివ్ లైన్స్ చూస్తే ఒక్క స్త్రీని కూడా ఆయన జీవితంలో అవమానించలేదు. ఒక్క దాసిని కూడా ఆయన, ఇంకా వాళ్ళ నాయన అయినా ఒక దాసికి ప్రెగ్నెంట్ చేసి ఒక అనాథను పుట్టిస్తాడు. ఇతను అసలు దాసిని కూడా గౌరవిస్తాడు. కాకపోతే అహంభావం వల్ల అతను పతనమేడు, అది సెల్ఫ్ ప్రాబ్లం అది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, అర్జునుడు అడుగుతాడు అనమాట, కృష్ణ అంత మంచి దుర్యోధనుడు ఇలా ఎందుకు చెడ్డగాడయ్యాడు, ఎందుకు చెడ్డవాడు. పోనీ శకునే ఉన్న చెడ్డవాడా, పుట్టుకతోనే చెడ్డవాడుగా పుడతాడా అండి. అసలు ఏ మనిషి చెడ్డవాడు కాదు, నేను రాసిస్తాను కావాలంటే మీకు. ఏ మనిషి చెడ్డవాడు కాదు, ఏ మనిషి మంచివాడు కాదు. మరి ఎందుకు చెడ్డవాడు అయ్యాడు, గుణదాసుడు. గుణము ప్రకృతి జనితము, ఈ శ్లోకంలో చెప్తాడు, క్లియర్ గా చెప్తాడు. ప్రకృతి వల్ల గుణము తయారవుతుంది, గుణము వల్ల చెడ్డవాడా మంచివాడా డిసైడ్ చేయబడతాడు. అంటే మనం మనిషిని మార్చలేము, మనిషిని జడ్జి చేయకూడదు.
అదే విధంగా గుణాన్ని అస్సలు మార్చలేవు. అది కొలిమిలో కాల్చి సొమ్మిడి దెబ్బలు కొట్టినా వంగదు. మరి దేన్ని మార్చాలి? ప్రకృతిని మార్చాలి. అంటే మీ పిల్లోడు చెడ్డవాడు అవుతున్నాడు, వాడి చెడ్డ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వాడు ఏమవుతాడండి? మీ పిల్లవాడు 24 గంటలు ఫోన్ చూస్తున్నాడని మీరు తిడతా ఉంటారు. వాడి చేతిలో ఫోన్ పెట్టింది ఎవరండి? మీరు కాదు. ఫ్రీ నెట్టేసింది మీరు కాదు. అలాంటి ప్రకృతి తెచ్చి వాడి ముందు పెట్టి వాడు చెడ్డోడయ్యాడని ఎలా అంటారు? మీరు తాగే వాళ్ళని చూడండి, బాగా తాగుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, మీరు ఏం చేయాలంటే వాళ్ళని తీసుకెళ్లి ఎవరో తాగని వాళ్ళ అలాంటి సాంగత్యంలో పెట్టండి. వాడు అదృష్టం బాగుంటే వాడు తాగుడు మానేస్తాడు, వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు తాగేస్తారు. ఈడెళ్ళాడు చెడగొట్టి. అలాంటిది కూడా ఒకటి అయింది నాకు. ఒకటి తీసుకెళ్లి, రాజుగారు హిమాలయాల్లో మన మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఆశ్రమం ఉంది, వాడు బాగా డ్రగ్ ఎడిట్ అయి పాడైపోయాడు. వాడిని తీసుకెళ్లి ఎక్కడన్నా పెట్టండి అని వాళ్ళ అమ్మ నన్ను ఏడిస్తే, నాకు తెలిసిన స్వామీజీ ఉంటే, అయ్యా మీ దగ్గర పెట్టుకుని కొన్నాళ్ళు ఉంచండి అన్న. వాడు 6 నెలల తర్వాత స్వామీజీ ఫోన్ చేశాడు, మీ వాడిని అర్జెంట్గా తీసుకెళ్ళన్నాడు, ఎందుకంటే నాకు 3 శిష్యులకి ఇటు తాగుడు అలవాటు చేశాడు అని చెప్పాడు. ఈ ప్రమాదం కూడా జరగచ్చు. స్వామీజీ కట్టాడే, స్వామీజీ గట్టాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే స్వామీజీ వంశీ అందులో ఏముందబ్బా 700 ఈడు మంచి మందు తెచ్చాడు అనేవాడు. సో వీటన్నిటికీ కారణం ప్రకృతి. అందుకే సాంగత్యము అంటారు. ఎప్పుడు కూడా ఒక దుర్జన సాంగత్యంలో ఉన్నారా, అటువంటి ప్రకృతి మీకు తయారైపోయి, అటువంటి గుణం తయారైపోయి మీరు ఒక విలన్ అయిపోతారు. ఒక సజ్జుని సాంగత్యంలో ఉన్నారా, అటువంటి ప్రకృతి తయారయ్యి అటువంటి దివ్యత్వంలో మీరు ఒక ఇందాక సజ్జుండి అన్నా, దుర్జన్ తయారవుతారు. ఇందులో సజ్జుండి వేసుకోండి, అటు తిట్టి ఇటు తిట్టి వేసుకోండి, ఎంతో పెద్ద విషయం. సో మిత్రులారా, గుణాలు దేని ఆధారంగా ఏర్పడతాయి అంటే ప్రకృతి ఆధారంగా ఏర్పడతాయి. అంతేగాని పరమాత్ముడు కేవలం సాక్షి మాత్రమే. అంతేగాని మాటి మాటికి దేవుని తిట్టకండి అని చెప్తున్నాడు. ఇక లాస్ట్ శ్లోకం 31, 33 నుంచి ఏం చెప్తున్నాడంటే అకర్తృత్వం. ఎంత మంచి పదమో ఇది. నిర్లిప్తత్వం. నిర్లిప్త తత్వం అంటే నిర్లిప్త తత్వం అంటే మీరు ఎలా ఉండాలంటే, నేను క్షేత్రజ్ఞుణ్ణి, అది క్షేత్రం కదండి, క్షేత్రం కదా. భర్త ఎవరు? క్షేత్రజ్ఞుడా క్షేత్రమా? క్షేత్రం కదండి భర్త, ఫిజికల్ బాడీ క్షేత్రం కదా. మీకు సంపదలు వచ్చినాయి, మీ ఆయన నీకు వడ్డానం తెచ్చిచ్చాడు. వడ్డానం కష్టం ఈ రోజుల్లో, ఎందుకంటే నడువులు అంతరించిపోయినాయి. మా మేడంకి నేను వడ్డానం కొనిద్దామని చాలాసార్లు ట్రై చేశాను. ఇక్కడే ఉంది, కావాలంటే జూమ్ చేసుకో, నాకు అభ్యంతరం లేదు. వడ్డానం అనుకోనివ్వకండి, ఆ పని చేయకండి, అసలు ఇంకేమైనా ప్రామిస్ చేయండి. ఎందుకంటే అది కష్టం. సరే, మొత్తం మీద ఏదో మీకు ఒక గొలుసు వచ్చింది, మనం ఒక మంచి డైమండ్ రింగ్ వచ్చింది అనుకోండి. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే క్షేత్రజ్ఞుల్లా తీసుకోవాలి. క్షేత్రంగా తీసుకుంటే నీకు దాని మీద మోహం వస్తుంది, వ్యామోహం వస్తుంది, బలం వస్తుంది, ఇంటెన్షన్ వస్తుంది. క్షేత్రజ్ఞుడిగా తీసుకున్నాం అనుకోండి, నిర్లిప్త తత్వం వస్తుంది. ఓహో, నాకు ఈరోజు ఒక బహుమానం వచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్, వాడుకుంటావు. పోయింది అనుకోండి, ఓహో ఎవడో కొట్టేశాడు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటావు. ఇది 100% మా రాజుగారిలో ఉంటది. వచ్చిందా లేదు, పోయిందా లేదు, ఆయనకే టెన్షన్ లేదండి. రాజుగారు నన్ను ఎవడు అడుగుతుంటే, ఎంత కూల్గా ఉంటారండి మీ రాజుగారు, ఎంత హాయిగా ఉంటాడండి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడు, ఎంత హాయిగా ఉంటాడండి. ఆయన హాయిగానే ఉంటాడు, ఆయన పక్క ఉంటామే, మాకు టెన్షన్ ఆయన. సింపుల్ గా వస్తాడు, వంశీ ఇప్పుడు ఎలాగమ్మా అర్జెంటుగా 8 లక్షలు కట్టాలి, పాపం టెంట్లాడుగా అంటాడు అని ఆయన వెళ్ళిపోతాడు. నాకు స్టార్ట్ అవుతుంది, ఒరే ఇప్పుడు నాకు ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ప్రశాంత యోగులతో ఉన్నోళ్ళకి అశాంతి. మా సుధాకర్ ఎంత ప్రశాంత యోగి తెలుసా మీకు? సుధాకర్ చాలా ప్రశాంత యోగి. అదేంటిది దాని పేరు, మనం వెంకటేశ్వర పేరు మీద కడదాం అనుకున్నాం, వైకుంఠ. గురుగారు వచ్చాడు, గురుగారు ఎన్ని గదులు అది ప్లాన్ వేసింది అప్పుడు, 300 గదులు ప్లాన్ వేసాడు. చాలా ప్రశాంతంగా వేస్తాడు. రమణ సదనం ఎన్ని గదులు అది? 36 గదులు. గదులంటే ఏదో అనుకున్నారు, 36 రూమ్స్ విత్ అటాచ్ టాయిలెట్స్. రమణ సదనం చాలా ప్రశాంతంగా చెప్పేస్తాడు. ఆయన పక్క తప్పుకుంటాడు, అక్కడి నుంచి ఈయనకి స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ క్షేత్రజ్ఞులతో ఉండడం కూడా ఒక సాహసమే. సో ఏదేమైనా క్షేత్రజ్ఞుని ఇంకా మరింత చదవండి, మనకంత సమయం లేదు కాబట్టి. ఫైనల్ గా నిర్లిప్త తత్వము నేర్చుకోమన్నాడు. నిర్లిప్త తత్వం, ఈ పదం నోట్ చేసుకోండి కావాలంటే. నిర్లిప్త తత్వం అంటే మీరు దేని మీద ఎలా ఉండాలి? నిర్లిప్తంగా ఉండాలి. అది వచ్చిందా? థ్యాంక్ యూ. రాలేదా? నిర్లిప్తత, అటాచ్మెంట్ ఉండకుండా ఉంటే అప్పుడు క్షేత్రజ్ఞుడిగా వెలసిల్లుతావు అని
ఈ శ్లోకంలో చెప్పాడు. సో చాలా ఇంటెన్షన్, చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది. ఇది మనం ఒక రోజులో చెప్పుకునేది కాదు. సో చాలా సమయం తీసుకొని చెప్పాలి. మనకున్న సమయం తక్కువ కాబట్టి పరిచయం చేశాను అంతే, మీకు పరిచయం చేశాను. సో దీన్ని మనం వర్క్షాప్ లో మళ్ళా చెప్పుకుందాం. సాయి తపోనం నెల్లూరులో ప్రతి నెల 3 రోజులు వర్క్షాప్ జరుగుతుంది. నెక్స్ట్ మార్చి నెలలో ఉంటుంది. డేట్లు మీకు సోషల్ మీడియాలో వస్తాయి, చూడండి. అదేవిధంగా ఈ చాప్టర్స్ అన్ని నేను సద్గురు వంశీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీరు గీతా వికాసం అన్న ప్లేలిస్ట్ లో ఉంటది, గీతా వికాసం, అందులో చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్న సమయం తక్కువ కాబట్టి మనం షార్ట్ కట్ లో కవర్ చేసుకున్నాం. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.